రైట్. నిష్పత్తి అంటే ఏంటమ్మా? పోలిక. పోల్చాలంటే ఏదైనా మొత్తం కానీ మొదటి విలువ కానీ ఎలా ఉండాలి? మనకు స్థిరంగా ఉండాలి. ప్రమాణాలు కూడా ఎలా విధంగా ఉండాలి? ఒకే విధంగా ఉండాలి. ఇది బేసిక్గా నిష్పత్తి. మనకు తెలిసిన నిష్పత్తి ఏంటిది? A:B అని చదువుతాం, అయిపోయింది కథం. ఇలా చేసుకోవడం వల్ల ఏ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయలేము. అసలు యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఇవి ఈ కాన్సెప్ట్ మనకు ఈ చాప్టర్లలో పనికి వస్తూ ఉంటుంది. లాభాల నష్టాల చాప్టర్లో పనికి వస్తూ ఉంటుంది, బార్వర్డ్ చక్రవర్తి చాప్టర్లో పనికి వస్తూ ఉంటుంది, కాలం దూరంలో, కాలము పనిలో, వైశాల్యాల గణపరిమాణంలో కూడా మనకు పనికి వస్తూ ఉంటుంది. ఎక్కడైతే పోల్చిండో పోల్చిన ప్రతి సందర్భాలలో మీరు నిష్పత్తిని వాడచ్చు. ఓకే, పోయినసారి మనకు దీని నుంచి 15 క్వశ్చన్స్ వచ్చినాయి దాదాపు. కాబట్టి కొంచెం ఫోకస్ చేయాల్సిన చాప్టర్. ఈ నిష్పత్తి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విలువలను ఏం చేయాలి? పోల్చాలి. విలువలను ఏం చేయాలి? పోల్చాలి. విలువని పోల్స్తే ఖచ్చితంగా ఏమంటాము? నిష్పత్తి అంటాం. A:B అంటే ఇలా రాస్తూ ఉంటాం, A:B. ఏని పూర్వపదం అంటాము, బిని పరపదం అంటాము. పూర్వపదాన్ని ఇంగ్లీష్లో యాంటీసిడెంట్ అంటాం, దీని కాన్సీక్వెంట్ అంటాం. కానీ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ రావు కాబట్టి వీటి గురించి పెద్ద అవసరం లేదు. ఏ పదాలు అంటున్నది మనకు పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఇది మొదటి పదం, ఇది చివరి పదం, పూర్వపదం, పరపదం. ఓకే, రెండు ఉన్నాయి కాబట్టి పదాలు అన్నాం, రెండు ఉన్నాయి కాబట్టి ఏమన్నాము? పదాలు అన్నాం. రెండు కంటే ఎక్కువ ఉంటే భాగాలు అంటాం. ఒకటో భాగం, రెండో భాగం, మూడో భాగం. ఒకటో భాగం, రెండో భాగం, మూడో భాగం. ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఏమంటారు? భాగాలని మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నిష్పత్తి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఏదైనా ఒకటి స్థిరంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ క్వశ్చన్ చూద్దాం, డిస్కస్ చేద్దాం. మనము జనరల్గా ఏంటంటే నిష్పత్తిని భిన్నంలో కూడా రాసుకోవచ్చు. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రి తన వాటాని ముగ్గురు కొడుకులకు పంచిపెడుతున్నాడు. పంచిపెడుతున్నప్పుడు ఒకే తన మొత్తం ఆస్తిని ముగ్గురు కొడుకులు పంచిపెడుతున్నాడు కదా, అంటే మొత్తాన్ని పంచిపెడుతున్నాడు కదా. అక్కడ మన నిష్పత్తి వాడతామా వాడమా? భాగస్వామ్యంలో ప్రతి క్వశ్చన్ కూడా నువ్వు దేంతో చేస్తావు? నిష్పత్తి వాడే చేస్తావు, అవునా కదా? ఎస్. అంటే ఈ పాయింట్ మనకు అర్థం కావాలంటే భాగస్వామ్యాల్లో కూడా దీన్ని మనం వాడుతూ ఉంటాము. ఎక్కడైతే మొత్తం స్థిరం ఉన్నా, మొదటి స్థిరం ఉన్నా ఖచ్చితంగా ఏం వాడండి? నిష్పత్తిని వాడండి. నిష్పత్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇది బిగ్గెస్ట్ కాన్సెప్ట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు తర్వాత చాప్టర్స్లో లాభాల నష్టాల్లో ఒక్క ఫార్ములా లేకుండా మీరు ఆన్సర్ సాల్వ్ చేయాలంటే మనకు మ్యాక్సిమం 40% క్వశ్చన్స్ నిష్పత్తితో వేయచ్చు, రిమైనింగ్ 60% క్వశ్చన్లు శాతాలతో వేయచ్చు, శాతాలు భిన్నాలతో వేయచ్చు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రతి చాప్టర్లు ఇవి వస్తూ ఉంటాయి మనకు, అర్థమైందా? ప్రతి చాప్టర్లు ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం డీటెయిల్ నేర్చుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మొత్తం స్థిరం ఉన్నా, మొదటి విలువ స్థిరం ఉన్నా ఏం వాడండి? నిష్పత్తిని వాడండి, అవునా? నిష్పత్తిని వాడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇగో ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. సింపుల్ లాజిక్. ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి పేరు పోలిక, ఆ తండ్రి పేరు ఏంటిది? కంపారిజన్. ఆయనకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఒకని పేరేమో భిన్నము, ఇంకొని పేరు నిష్పత్తి, ఇంకొని పేరు శాతం. అంటే ఎక్కడైతే పోల్చిండో పోల్చిన ప్రతి ప్రశ్నను దేంతో సాల్వ్ చేయొచ్చు? భిన్నంతో సాల్వ్ చేయొచ్చు, నిష్పత్తితో సాల్వ్ చేయొచ్చు, శాతంతో కూడా సాల్వ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, పోల్చడం ఉంది కనిపించింది, పోల్చినట్టు నీకు కనిపించింది, వెంటనే నా క్వశ్చన్ మూడింటితో సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ ఎక్స్ట్రా డేటా ఇచ్చాడు, ఇంకా డేటా ఎక్కువ ఇచ్చాడు, ఎక్సెసివ్ డేటా ఇచ్చాడు, అంటే కొంచెం ఇబ్బందికరంగా ఇచ్చిండు, అప్పుడు ఏం వాడచ్చు? సగటు వాడచ్చు. అంటే సగటు అంటే వీళ్ళ అక్క అన్నమాట, సగటు అంటే వీళ్ళ అక్క అన్నమాట. సో సగటుకి కొన్ని రూపాలు ఉన్నాయి. ఒకటి మిశ్రమ సగటు అంటాం, అనుపాతం అని కూడా మనం పిలుచుకోవచ్చు, అండ్ కలగలుపు అని కూడా అంటాం, అలిగేషన్స్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఎక్కడైతే పోలిక ఉందో పోలికున్న దగ్గర ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి వచ్చిన దగ్గర దాదాపు మనం ఇవన్నీ వాడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే, పోలిక వచ్చిందంటే ఏం వాడచ్చు? భిన్నం వాడచ్చు, ఇంకా నిష్పత్తి లేదా శాతం కూడా వాడచ్చు. సో ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోండి. వీటిలో డేటా ఇంకెక్కువ ఇచ్చిండు, ఎక్కువ ఇచ్చినప్పుడు ఏం వాడతాము? సగటు లేదా మిశ్రమ సగటు లేదా కలగలుపు, అలిగేషన్స్ అని కూడా అంటాం. ఇవన్నీ కూడా ఒకటే అన్నమాట. అంటే దాదాపు వీటి నుంచి మీకు ఎంత లేదన్నా దాదాపు 30 నుంచి 40 క్వశ్చన్లు ఉంటాయి ఎగ్జామ్లో. 30 to 40 క్వశ్చన్స్ వీటి మీద ఉంటాయి. అంటే ఖచ్చితంగా పోల్చడం అనేది ఉంటారనే విషయం చాలా మందికి తెలియదు. 30 to 40 క్వశ్చన్స్ కాలం పనిలో, కాలం దూరంలో, లాభాల నష్టాల్లో, బార్వర్డ్ చక్రవడ్డీలో, భాగస్వామ్యాల్లో, సగటులో, నిష్పత్తి అనుపాతాల్లో కంపల్సరీ వీటికి సంబంధించినవి ఉంటాయి. చాలామంది దీని గురించి డీటెయిల్గా తెలుసుకోకపోవడం వల్లనే ఆడ క్వశ్చన్స్ని సాల్వ్ చేయలేకపోతూ ఉంటారు. సో ఇవి వచ్చినాయంటే ఖచ్చితంగా పోల్చడం అన్నాడంటే ఖచ్చితంగా ఏదన్నా స్థిరంగా ఉంటుంది. ఫస్ట్ ఏం స్థిరం ఉండొచ్చు? మొత్తం లేకపోతే ఏ విలువ ఉంటుంది?
మొదటి విలువ ఉంటుంది. ఏ విలువ ఉంటుంది? మొదటి విలువ ఉంటుంది. అవునా? మొదటి విలువ అంటే ఎక్కడైనా స్థిరంగా ఉందనుకో చేయొచ్చు. ఒక క్వశ్చన్ ఇస్తాడు బారు వడ్డీలో. ఏ అనే వ్యక్తి 10% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు చెల్లించిన వడ్డీ 450. అదే అప్పును 10% వడ్డీతోటి 6 సంవత్సరాలు తీసుకుంటే ఎంత చెల్లించాలని క్వశ్చన్ ఇచ్చిండు అనుకో. అదే అప్పు అంటే అప్పు స్థిరంగా ఉందా లేదా? వాడు ఒక అప్పు తీసుకొచ్చిండు, ఎంతకి? 10%కి 3 సంవత్సరాలు అనుకుందాం. మళ్ళీ ఏం చేసిండు? 5%కి 8 సంవత్సరాలు ఇచ్చిన అనుకుందాం అదే అప్పుని. అంటే అదే అప్పు అంటే అప్పు స్థిరం ఉందా లేదా? స్థిరం ఉందంటే ఏం వాడచ్చు? నిష్పత్తి వాడచ్చా లేదా? బేసిక్గా యూజ్ చేయొచ్చు. అక్కడ మళ్ళీ అప్పు కనుక్కొని చేయాల్సిన అవసరం లేదు. మనకు అప్పు కనుక్కొని చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ చేసేయచ్చు. అంటే నిష్పత్తి అనేది ప్రతి చాప్టర్లో ఉంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అవునా? మరి నిష్పత్తిలో ఏం నేర్చుకోవాలి సార్? నిష్పత్తి పర్ఫెక్ట్ రావాలంటే ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ నిష్పత్తి సూక్ష్మీకరణ రావాలి. నిష్పత్తిలో గుర్తుపెట్టుకోండి అమ్మ, ఫస్ట్ అందరికీ సూక్ష్మీకరణ చేయడం రావాలి. మనకు ఎగ్జామ్లో దీని నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. మెయిన్స్లో 3 క్వశ్చన్స్ పడ్డాయి, గ్రూప్ 4లో 2 క్వశ్చన్స్ పడ్డాయి సూక్ష్మీకరణ మీద. రెండోది విలోమ నిష్పత్తి కాన్సెప్ట్ రావాలి. విలోమ నిష్పత్తి కాన్సెప్ట్ రావాలి. మూడోది బహుళ నిష్పత్తి కాన్సెప్ట్ రావాలి. సో ఈ 3 వచ్చినాయి అనుకుంటే నిష్పత్తిలో పర్ఫెక్ట్ అవుతారు మీరు. ఈ 3 పర్ఫెక్ట్ రావాలి. రావడం అంటే వీటి డెఫినేషన్ తెలవడం కాదు, వీటి యొక్క అప్లికేషన్స్ తెలవాలి. అసలు ఏంటి, వీటి గురించి ఎలా చేస్తే ఆన్సర్స్ పర్ఫెక్ట్ వస్తే తెలవాలి మనకు. అంటే విలోమం అంటే ఎలా ఉంటుంది, బహుళం అంటే ఎలా ఉంటుందో నేర్చుకోవాలి. దాంతోపాటు మనకి ఏం రావాలి? సూక్ష్మీకరణ రావాలి. సూక్ష్మీకరణ నుంచి మీకు 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అవునా? 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇందులో ఫస్ట్ మోడల్ డిస్కస్ చేసినాం నిన్న. ఫస్ట్ మోడల్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ మోడల్లో ఏమి ఇచ్చాడో, ఇది సూక్ష్మీకరణ అందరు రావాలమ్మా, అందరికీ పర్ఫెక్ట్గా రాదు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మోడల్ ఏంటంటే A/B = 3:2, B/C = 4:5 అయినా A/B/C ఎంత? ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని మనము 4 మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ LCM మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటిది? LCM మెథడ్. LCM మెథడ్ ఎలా చేయాలంటే ఒకే విలువ స్థిరం ఉంటే, ఇంకోటి ఏం స్థిరం ఉంటే? మొత్తం స్థిరం ఉన్నా. అర్థమవుతుందమ్మా? ఒకే విలువ స్థిరం ఉన్నా, మొత్తం స్థిరం ఉన్నా. గుర్తుపెట్టుకోండి, ఒకే విలువ స్థిరం ఉన్నా, మొత్తం స్థిరం ఉన్నా ఈ కాన్సెప్ట్ వాడండి. ఓకే, రెండోది జిగ్జాగ్ మెథడ్. మూడోది మిస్సింగ్ మెథడ్. నాలుగోది ఫ్రాక్షన్ మెథడ్. ఓకే, ఫ్రాక్షన్ మెథడ్. మీకు ఈ 4 మెథడ్లో ఏ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇగో LCM మెథడ్ అండ్ మిస్సింగ్ మెథడ్ ఇంపార్టెంట్. LCM మెథడ్లో చూద్దాం. LCM మెథడ్లో ఇక్కడ A/B ఎంత ఉందమ్మా ఎవ్రీవన్? 3:2. B/C ఎంత ఉందమ్మా? 4:5. ఇక్కడ మనకు ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది. ఎన్ని విలువలు స్థిరంగా ఉన్నాయి? ఒకటే కదా. అంటే ఒకటే స్థిరం ఉన్నప్పుడు ఏం వాడని చెప్పినా? LCM. అంటే 2కి 4కి వాడాలి. 2కి 4కి LCM ఎంత? 4 కదా. 4 రావాలంటే ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. ఇది 1 టైం చేస్తే అప్పుడు A/B/C. సో నిష్పత్తిలో గుర్తుపెట్టుకోండి, ఒక సంఖ్యని గుణిస్తే నిష్పత్తిలో అన్ని సంఖ్యల్ని గుణించాలి. నిష్పత్తిలో ఒక సంఖ్యని గుణిస్తే అన్ని సంఖ్యల్ని గుణించాలి. కాబట్టి 2 3s 6, 2 2s 4. ఆల్రెడీ బీవీలో 4 వచ్చింది కదా. సార్ నో, ఆల్రెడీ బీవీలో ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఇప్పుడు సిబీలో ఎంత ఉంది? 5. ఆన్సర్ ఎంత? 6:4:5. ఓకే, చూడండి, బీవీలో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. దేనికి సమానం చేసినాం? 4కి సమానం చేసినాం. ఆల్రెడీ బీవీలో ఇక్కడ 4 వచ్చింది, మళ్ళీ 4 తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. సో కాబట్టి 6:4:5. ఇదే మెథడ్ LCM మెథడ్. ఏ మెథడ్? LCM మెథడ్. సో జిగ్జాగ్ మెథడ్లో ఎలా తీసుకుంటామంటే ఇది మంచి మెథడ్ కాదు. ఇది తీసుకోవాలన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే కరెక్ట్ వాల్యూస్ ఉండాలి. అంటే ఈ నిష్పత్తిలో 2 ఉంటే ఈ నిష్పత్తిలో ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. 3 ఉంటే 3 ఉండాలి. 4 ఉంటే 4 ఉండాలి. సో అంతగాని తగ్గిందనుకో ఎక్కడి నుంచి దేని గుణిస్తున్నావో తెలియదు, మనకు కన్ఫ్యూజ్ అవుతాం. ఎగ్జామినేషన్లో స్టూడెంట్కి ఉంటుంది, కన్ఫ్యూజ్ ఉండద్దు. ఓకే, ఈ మెథడ్లో ఫస్ట్ ఏం చేస్తామంటే A to B మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఫస్ట్ నిష్పత్తి ఏముందమ్మా? 3:2. ఇంకోటి 4:5. నెక్స్ట్ A to B అంటే 3 to 4. 3 to 4 అంటే ఎంతమ్మా? 12. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్.
క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 4 2s ఆర్ ఎంత 8. నెక్స్ట్ డౌన్ మల్టిప్లికేషన్. డౌన్ మల్టిప్లికేషన్ అంటే 2 5s ఆర్ ఎంత 10. మళ్ళీ సూక్ష్మీకరించవచ్చు కదా. ఎస్. సో 2 6s 2 4s 2 5s. ఆన్సర్ ఎంత 6:4:5. ఫస్ట్ డౌన్ మల్టిప్లికేషన్, క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ డౌన్ మల్టిప్లికేషన్. దీన్ని జిగ్జాగ్ మెథడ్ అంటాం. ఓకే, ఇది అన్నిటికీ సూటబుల్ కాదు ఇది. ఓకే, అన్నిటికీ సూటబుల్ కాదు ఇది. ఓకేనా. సో మరి మనం ఏం చేయాలంటే మిస్సింగ్ మెథడ్ వాడతాం. ఇది చాలా ఇంపార్టెంట్. మిస్సింగ్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మిస్సింగ్ మెథడ్లో అన్ని వేరియబుల్స్ తీసుకోండి. నిష్పత్తులు ఎన్ని వేరియబుల్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయమ్మా? 3 ఉన్నాయి. ఏ ఉంది, బి ఉంది, సి కూడా ఉంది. సో ఏబిసి. ఫస్ట్ A/B వాల్యూ ఎంత ఇచ్చిండు? 3:2. B/C వాల్యూ ఎంత ఇచ్చిండు? 4:5. ఒకటో లైను, రెండో లైను. ఈ లైన్లో ఏ మిస్ అయింది? సి మిస్ అయింది. ఈ లైన్లో ఏ మిస్ అయింది. మిస్ అయినప్పుడు మనకు ఇక్కడ సి తర్వాత వాల్యూస్ ఉన్నాయా? లేవు. సో దానికన్నా ముందు ఎవరున్నారు? బి వాల్యూ 2 ఉంది కదా, 2 యాస్టీస్గా తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మిస్ అయింది. మరి దీనికన్నా ముందు ఎవరు ఉందా? లేదు. మరి దీని తర్వాత ఎవరున్నారు? 4 యాస్టీస్గా తీసుకోండి. ఓకే, 4ని యాస్టీస్గా తీసుకోండి. ఇప్పుడు మల్టిప్లై అండి. 3 4s ఆర్ ఎంత 12, 2 4s 8, 2 5s 10. సూక్ష్మీకరిస్తే 6 4 and 5. 6:4:5. ఇది మిస్సింగ్ మెథడ్ అంటాం. ఇదేం మెథడ్? మిస్సింగ్ మెథడ్. అంటే ఎక్కడ మిస్ అయితే దాని ముందు విలువ లేదా దాని తర్వాత విలువ ఉంటే తీసుకోండి. ముందు ఎవరున్నారు? 2 ఉన్నారు కాబట్టి 2 తీసుకున్నాను. 4 ఇక్కడ ఖాళీ ఉంది కానీ దాని వెనుక విలువ దాని తర్వాత ఎవరున్నారు? 4 తీసుకున్నాను. సో ఈ విధంగా తీసుకోవాలి. అండ్ 4th వచ్చేసి ఫ్రాక్షన్ మెథడ్. ఓకే, ఫ్రాక్షన్ మెథడ్లో చూడండి అమ్మా. A/B = ఎంత ఉంది మనకు క్వశ్చన్లో? 3/2నా కదా. నెక్స్ట్ B/C = ఎంత ఉంది? 4/5. ఇక్కడ B ఎంత ఉందమ్మా? 4. ఇక్కడ సేమ్ లేదు కాబట్టి 2 and 2 వేసినాం అనుకో. ఇప్పుడు చూడండి A/B/C. 3 2s ఆర్ ఎంత 6, 2 2s B వాల్యూ ఆల్రెడీ 4 ఉందా లేదా? 4 ఉన్నప్పుడు ఇంకేం తీసుకోవాలి? 5. అయితే ఈ ఫ్రాక్షన్ మెథడ్ ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే మనకు 2 వాల్యూస్ కనుక్కోమంటాడు. అంటే మొదటి వాల్యూ, చివరి వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతాడు క్వశ్చన్లో A/C నిష్పత్తి ఎంత అంటాడు. ఏం కనుక్కోమంటాడు? A/C కనుక్కోమన్నాడు అనుకో. నేను ఇలా రాయొచ్చా? A/B ఇంటూ నెక్స్ట్ B/C రాయచ్చా లేదా? BB ఏమవుతుంది? మళ్ళీ ఏమొస్తుంది నీకు? A/C వస్తుందా రాదా? ఎస్. సో ఇట్లాంటి సందర్భంలో దీన్ని వాడాలి. అంటే 3/2 ఇంటూ 4/5. 2 1s 2 2s. అంటే A/C వాల్యూ ఎంత నీకు? 6/5. చూడండి ఏ వాల్యూ ఎంత ఉంది? 6. సి వాల్యూ ఎంత ఉంది? 5. వచ్చిందా లేదా? 6:5. అంటే ఈ ఫ్రాక్షన్ మెథడ్ ఎప్పుడు వాడాలి? కొన్ని వాల్యూస్ అడిగినప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మోడల్లో ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం 4 మెథడ్స్ ఉన్నాయి. అన్నిటిలో ఇంపార్టెంట్ మెథడ్ ఏదంటే ఎల్సిఎం మెథడ్ అండ్ మిస్సింగ్ మెథడ్. సార్ ఎల్సిఎం మెథడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మొత్తం ఇచ్చినప్పుడు మనం దీంతో సాల్వ్ చేయలేం, సమీకరణాలు వస్తాయి, ఇబ్బంది అవుతాయి. అప్పుడు మనకి ఇది ఎల్సిఎం మెథడే చాలా ఎఫిషియెంట్గా వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? సో ఇది మనకు ఫస్ట్ మోడల్ క్వశ్చన్. ఓకేనా. సెకండ్ మోడల్ రైట్. ఇక్కడ ఎన్ని విలువలు స్థిరంగా ఉన్నాయమ్మా? B అండ్ ఇంకోటి C. ఎన్ని కామన్ ఉన్నాయి? 2 వాల్యూస్ కామన్ ఉన్నాయి. ఎన్ని కామన్ ఉన్నాయి? 2. ఎల్సిఎం ఎప్పుడు చెప్పినా 1 కామన్ ఉన్నప్పుడే యూజ్ చేయండి లేదా టోటల్ కామన్ ఉన్నప్పుడు యూజ్ చేయండి అని చెప్పిన. మరి ఇక్కడ మనకు 2 కామన్ ఉన్నాయి కాబట్టి ఇది యూజ్ అవ్వదు. జిగ్జాగ్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మరి ఏం వాడాలంటే మిస్సింగ్ మెథడ్ వాడాలి. ఓకేనా. చూడమ్మా A/B/C. A/B ఎంత ఉందమ్మా? 3:2. B/C 4:3. C/D 2:3. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు ఈ లైన్ మొత్తం మిస్ అయింది కదా. ఇక్కడ ఏం తీసుకోవాలి? 2. ఇక్కడ కూడా 2. ఇక్కడ ఏం తీసుకోవాలి? 3. ఓకే. మరి ఇక్కడ 4. ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా? 2. ఇక్కడ 2. మల్టిప్లై ఇద్దాం. 3 4 12, 12 2 24, 2 4 8, 8 2 16, 2 3 6, 6 12, 2 3 6, 6 18. సో 2తో పోతాయి. 2 12s
2 8s, 2 6s and 2 9s. ఆన్సర్ ఎంత? 12:8:6:9. ఓకే, మిస్సింగ్ తీసుకొని చేస్తే ఆన్సర్స్ ఈజీగా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎన్ని కామన్ ఉన్నాయి? బి కామన్ ఉంది, సి కామన్ ఉంది. మోర్ దెన్ 1 కామన్ ఉంటే ఏం వాడండి? మిస్సింగే వాడండి. సో మిస్సింగ్ ఎక్కువగా ఆన్సర్స్ని తొందరగా మనం గెయిన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మోడల్. A/B is equal to 3:2, B/C is equal to 4:5, 4:5, C/D is equal to 5:6. అయినా A/D ఎంత? అయినా A/D ఎంత? A/D ఎంత? A/D ఎంత? చూడమ్మా, ఎన్ని రేషియోస్ ఉన్నాయి? 3 నిష్పత్తులు ఉన్నాయి. నిష్పత్తి ఇచ్చినప్పుడు ఎవ్రీవన్ చూడగానే క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఎన్ని నిష్పత్తులు ఉన్నాయో చూడాలి. ఫస్ట్ ఎన్ని నిష్పత్తులు ఉన్నాయో చూడాలి. నెక్స్ట్ ఎన్ని విలువలు ఉన్నాయో చూడాలి. అర్థమైందా? ఎన్ని నిష్పత్తులు ఉన్నాయో చూడాలి. నెక్స్ట్ ఎన్ని విలువలు ఉన్నాయో చూడాలి. ఎన్ని నిష్పత్తులు ఉన్నాయి? మనకు 3 ఉన్నాయి. ఎన్ని విలువలు ఉన్నాయి? 4 ఉన్నాయి. ABCD 4 ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ని విలువలు అడిగిండో చూడాలి. ఎన్ని విలువలు అడిగిండో చూడాలి. ఓకే, ఎన్ని విలువలు అడిగిండో చూద్దాం. ఇక్కడ ఎన్ని అడిగిండు? మనని 2 అడిగిండు. సో కాబట్టి ఏం చేద్దాం? అది కూడా ఎలా అడిగిండో? ఫస్ట్ అండ్ లాస్ట్ అడిగిండు. అవునా? చూద్దాం. సో A/D అన్నాడు కాబట్టి A/D అన్నాడు కాబట్టి డైరెక్ట్ A/D అంటే రాసుకోవచ్చు. మీరే చెప్పండి అమ్మా. A/B, నెక్స్ట్ B/C, నెక్స్ట్ C/D రాయచ్చా? BB క్యాన్సిల్, CC క్యాన్సిల్, మళ్ళీ ఏమొస్తుంది? A/D వస్తారు కదా. ఎస్, మరి A/B ఎంత ఉంది? 3/2. నెక్స్ట్ B/C 4/5, C/D 5/6. సో 5 క్యాన్సిల్. అవునా? సో ఎలా పోతామ్మా? 3 1s, 3 2s, 2 క్యాన్సిల్. ఆన్సర్ ఎంత వస్తుంది? 1/1. అంటే A/D ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 1:1. ఎంత? 1:1. ఓకే, 1:1. ఇంకో పాయింట్, ఏ అడిగాడు, ఇంకోటి డి అడిగాడు. ఏ అన్నిట్లో ఏ విలువ? ఏ అనేది ఏ విలువ? ఫస్ట్ నిష్పత్తులు ఏ విలువ? మొదటి విలువ. డి అనేది ఏ విలువ? చివరి విలువ. అన్నిట్లో మొదటి విలువలు మల్టిప్లై అండి. అన్నిట్లలో మొదటి విలువలు మల్టిప్లై అండి. ఫస్ట్ దాని మొదటి విలువ 3, సెకండ్ దాని మొదటి విలువ 4, థర్డ్ దాని మొదటి విలువ 5. ఓకే, థర్డ్ దాని మొదటి విలువ 5. నెక్స్ట్ అన్నిట్లలో సెకండ్ విలువ మల్టిప్లై అండి. 2, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6. అవునా? ఎస్. 3 4 12, 12 5 60, 2 5 10, 16 60. నిష్పత్తి ఎంత వస్తుంది? రైట్. అన్నిటిలో ఏ విలువ తీసుకున్నాడు? ఏ అంటే ఏంటిది? మొదటి విలువ. డి అంటే ఏంటిది? చివరి విలువ. అన్నింటిలో మొదటి విలువ చేయండి. రెండోది చివరి విలువ, అన్నింటిలో చివరి విలువ మల్టిప్లై చేయండి. ఓకే, రైట్. ఇంకో ప్రాసెస్ ఏంటిది? ఫ్రాక్షన్ మెథడ్. అవునా? ఇంకోటి ఫ్రాక్షన్. మిక్సింగ్లో కూడా వస్తుంది ఆన్సర్. మిక్సింగ్లో కూడా వస్తుంది. మిక్సింగ్తో ప్రతి క్వశ్చన్ వస్తుంది. మిక్సింగ్ తోటి ప్రతి క్వశ్చన్ వస్తుంది. కానీ మనం అడిగింది లాస్ట్ 2 విలువ, ఫస్ట్ అండ్ లాస్ట్ విలువ కాబట్టి ఇలా అయితే తొందరగా వచ్చేస్తుంది ఆన్సర్ ఇంకా. ఓకేనా? ఎన్ని కామన్ ఉన్నాయి? సి ఒకటే ఉంది కదా. ఎల్సిఎం చేయొచ్చా? చేయొచ్చా లేదా? ఇక్కడ ఎవరు కామన్ ఉన్నారమ్మా? సి. ఇక్కడ సి. ఎల్సిఎం చేయొచ్చా? ఎల్సిఎంతో కూడా చేయొచ్చా లేదా? ఎస్, ఎల్సిఎంతో కూడా చేద్దాం ఈ క్వశ్చన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎల్సిఎం చేద్దాం. మరి 5కి 3కి ఎల్సిఎం ఎంత? 15. ఎంత? 15. 15 ఆల్రెడీ ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. ఇది 5 టైమ్స్. ఓకే, రైట్. సో A/B/C/D/E. ఏ అంటే 3 3s 9, 3 2s 6, 3 5s 15, 3 5s 15, నెక్స్ట్ 4 5s 20, 5 3s 15. ఆన్సర్ ఎంత? 9:6:15:20:15. ఎల్సిఎం చేసినాం అనుకో సూక్ష్మీకరించాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఆన్సర్ అదే వచ్చేస్తుంది. అర్థమైందమ్మా? ఎల్సిఎంతో వేస్తే మళ్ళీ సూక్ష్మీకరించాల్సిన అవసరం మనకు ఏర్పడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎల్సిఎం వాడినా ఎన్ని కామన్ ఉన్నాయి? ఓన్లీ 1 కామన్. ఏంటది? సి కామన్ ఉంది. ఓన్లీ 1 కామన్ ఉంటే ఏం వాడండి? ఎల్సిఎం వాడుకోండి. ఓకే, ఎవరు కామన్ ఇక్కడ? చూడండి, సి కామన్. ఇక్కడ సి ఎంత ఉంది? 5. ఇక్కడ ఎంత ఉంది? 3. ఎల్సిఎం ఎంత? 15. 15 రావాలంటే 5 ఎన్ని టైమ్స్ అమ్మా? 3 టైమ్స్.
15 under 3 ఎన్ని టైమ్స్ అమ్మా 5 టైమ్స్. సో 3 3s are 9, 3 2s are 6, 3 5s are 15. ఆల్రెడీ సి వాల్యూ 15. మళ్ళీ 5 4s are 20, 5 3s are 15. ఆన్సర్ ఎంత 9:6:15:20:15. ఓకే, ఇది ఏ టెక్నిక్? ఎల్సిఎం టెక్నిక్. ఓకే, దిస్ ఇస్ ఎల్సిఎం. నెక్స్ట్ మిస్సింగ్లో చూద్దాం. ABCDE ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? మొత్తం 5 వాల్యూస్ కదా. చలో ఫస్ట్ చెప్పండి అమ్మా, ఎవ్రీవన్ రాయకండి. A:B:C ఎంత? 3:2:5. మళ్ళీ C:D:E 3:4:3. రైట్, ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ ఏం మిస్ అయింది? D అంటే ఏం తీసుకోవాలి? 5. ఇక్కడ 5. నెక్స్ట్ ఇక్కడ 3, ఇక్కడ 3. ఏం చేయాలి? మల్టిప్లై. 3 3s are 9, 3 2s are 6, 5 3s are 15, 5 4s are 20, 5 3s are 15. ఆన్సర్ ఎంత? 9:6:15:20, 15. ఓకే, ఇదే మెథడ్ మిస్సింగ్ మెథడ్. ఓకే, రైట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇక్కడ ఒక కొత్త సింబల్ వచ్చింది. ఏమొచ్చింది? ఈక్వల్ టు. అవునా? ఈక్వల్ టు అనే వాల్యూ వచ్చిందో లేదా? అవునా? సో ఈక్వల్ టు అనే వాల్యూ రావడం జరిగింది. ఈక్వల్ టు అనే వాల్యూ వచ్చినప్పుడు చూద్దాం. నిష్పత్తిలో ఈక్వల్ టు అనే వాల్యూకి చాలా చాలా ప్రత్యేక స్థానం ఉంది. జాగ్రత్తగానండి. నిష్పత్తిలో ఈక్వల్ టుకు ప్రత్యేక స్థానం ఉంది. సో వీటిని ఏమంటారు అంటే నిష్పత్తి విలువలు అంటాం. ఏ బిని ఏమంటారు? నిష్పత్తి విలువలు అంటాం. మనం వాటిని కనుక్కోవాలి. ABCPQRXYZలు ఇవన్నీ కూడా ఏంటిది? నిష్పత్తి విలువలు. సో ఈ విలువలకు ఈక్వల్ టు ఉన్నప్పుడు ఇక్కడ ఇలా ఉంది, *2 ఉంది, ఇక్కడ *3 ఉంది. అవునా? *3 ఉంది. ఇక్కడ ఏని 2 గుణిస్తుందా భాగిస్తుందా? గుణిస్తుంది. ఏం చేస్తుంది? గుణిస్తుంది. గుణకారం చేస్తే విలోమం. గుణకారం చేస్తే ఏంటమ్మా? విలోమం. నెక్స్ట్ A=B ఉందమ్మా. A/3 B/2. ఇక్కడ A/2 B/3 ఉందనుకో. ఇక్కడ ఏని 2 ఏం చేస్తుంది? భాగిస్తుంది. భాగిస్తుంటే అనులోమానుపాతం. భాగిస్తే ఏ పాతం అమ్మా? అనులోమానుపాతం. అంటే అవే విలువలు డైరెక్ట్ అనమాట. అంటే ఏ విలువ డైరెక్ట్ 2, B విలువ డైరెక్ట్ 3. అర్థమైందా? అనులోమానుపాతం అంటే సమానంగా ఉండడం. అనులోమానుపాతం అంటే ఏంటిదమ్మా? సమానంగా ఉండడం. ఈక్వల్ టు ఉండి ఇంటూ ఉంటే ఏంటిది? విలోమం. అవునా? డివైడ్ బై ఉంటే అనులోమానుపాతం. అర్థమవుతుందమ్మా? గుర్తుపెట్టుకోండి. ఎందుకు విలోమం అంటే, విలోమం అంటే ఏంటి చాలా మందికి తెలియదు. వాళ్ళు నిష్పత్తి అనుపాతం మొత్తం చాప్టర్ అయిపోతుంది, విలోమం అంటే కూడా తెలియదు వాళ్ళకి. బికాజ్ వాళ్ళ ప్రాబ్లం కాదు, ఎక్స్ప్లెనేషన్ సరిగా ఇవ్వకపోవడం, ఫ్యాకల్టీ ప్రాబ్లం అది. విలోమం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అనుపాతం అంటే ఏంటో చూద్దాం. అంటే అనుపాతం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం సూక్ష్మీకరణ అయిపోయిన తర్వాత. విలువల్ని పోల్చడాన్ని ఏమంటాం? నిష్పత్తి అంటాం. మరి నిష్పత్తిని పోల్స్తే అనుపాతం అంటాం. ఏమంటాం? అనుపాతం. విలువలు పోల్స్తే నిష్పత్తి, నిష్పత్తిని పోల్స్తే అనుపాతం. మరి పోల్చాలంటే మనకి ఏదో చూద్దాం. విలోమానుపాతం అంటే ఏంటంటే ఏ అనేది ఎక్కడుంది? లవంలో ఉంది. బి ఎక్కడుంది? హారం ఉంది. ఎటువైపు? ఇంకోవైపు కదా. ఎస్. అంటే ఇక్కడ ఏని గుణించినాం, బి ఏమైంది? భాగిస్తున్నాం. ఒకదాన్ని గుణిస్తే ఇంకోటి భావించాల్సి వస్తుంది. అంటే వ్యతిరేకంగా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? వ్యతిరేకంగా చేస్తున్నాం. రెండు ఒకే వైపు ఉన్నాయా? ఒకే వైపు ఉన్నాయా? లేవు. ఏ వైపు ఉన్నాయి? ఎడం వైపు కుడి వైపు ఉన్నాయా లేదా? చెరో వైపు ఉంటూ వ్యతిరేక స్థానాలలో ఉంటే వాటిని విలోమాలు అంటాం. వ్యతిరేక స్థానం ఉంటే వాటిని ఏమంటాం? విలోమాలు అంటాం. ఏ చూడండి, లవంలో ఉంది, బి ఎక్కడుంది? హారంలో. ఒకే వైపు ఉన్నాయా? ఒకే వైపు ఉన్నాయి అనుకోండి, అనులోమానుపాతం. ఒకే వైపు ఉండేది అనులోమానుపాతం. మరి ఒకే వైపున వేరే వైపు ఉన్నాయా? వేరే వైపు ఉన్నాయి. సో A = B ఉంది. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే A = K × 1/B. కేని అనుపాత స్థిరాంకం అంటాం. కేని ఏమంటాం? అనుపాత స్థిరాంకం. K = ఏమొచ్చింది నీకు? A × B. A Bలో ఏమైనా ఇప్పుడు మల్టిప్లై అయినా డివైడ్ అయినాయా? మల్టిప్లై అయినాయి. మల్టిప్లై అయితే ఏ పాతము? విలోమం. ఎక్కడైతే మల్టిప్లికేషన్ ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా ఏ పాతాన్ని ఫాలో అవుతాయి? విలోమానుపాతంలో ఫాలో అవుతాయి. వేటి మధ్యలో అయితే లబ్ధం ఉందో, లబ్ధం ఉంటే అవి ఏ పాతాన్ని ఫాలో అవుతాయి? విలోమానుపాతంలో ఉంటాయి. ఏ పాతంలో ఉంటాయి? విలోమానుపాతంలో ఉంటాయి. భాగహారం ఉందనుకోండి, A = B. ఏ అనేది లవంలో ఉంది, బి కూడా ఎక్కడ ఉంది? లవంలో ఉంది. చెరువైపు ఉన్నాయి కానీ లవంలో ఉన్నాయి. ఒకే స్థానంలో ఉన్నాయి. ఒకే స్థానంలో ఉన్నాయి. A = K × B. మరి K = ఏం రాస్తావు నువ్వు? A/B. ఏమైనా ఒకదానికోటి భాగించుకున్నాయి. భాగించుకుంటే ఏ పాతము?
అనులోమానుపాతం, గుణించుకుంటే విలోమానుపాతం. గుర్తుపెట్టుకోండి, విలోమానుపాతం ఉంటే ఏం చేయాలి? గుణించాలి. అనులోమానుపాతం ఉంటే ఏం చేయాలి? భాగించాలి. సో మళ్ళీ చెప్పండి అమ్మా, విలోమానుపాతం అంటే గుణించడం, అనులోమానుపాతం అంటే భాగించడం. విలోమానుపాతం అంటే ఏంటిది? గుణకారం. అనులోమానుపాతం అంటే భాగాహారం. సింపుల్ లాజిక్, ఓకేనా? మరి విలోమం ఉన్నప్పుడు అందరూ కూడా ఎల్సిఎం కాన్సెప్ట్ వాడాలి. ఏ కాన్సెప్ట్ వాడాలమ్మా? ఎల్సిఎం కాన్సెప్ట్ వాడాలి. ఓకే, ఎల్సిఎం కాన్సెప్ట్ వాడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. విలోమం ఉన్న ప్రతి సందర్భంలో అందరూ ఏం వాడండి? ఎల్సిఎంని వాడండి. ఓకే, చెప్పండి అమ్మా. ఇంటూ వేస్తే, మల్టిప్లై వేస్తే ఏ పాతము? విలోమానుపాతం. డివైడ్ బై వేస్తే అనులోమానుపాతం. అవునా? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వైశాల్యం, లెంత్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. లెంత్కి బెర్త్కి మధ్యలో ఏముంది? ప్లస్ ఉందా? డివైడ్ బై ఉందా? ఇంటూ ఉందా? కాబట్టి ఇవి ఏ పాతం? విలోమానుపాతమా కదా? ఎస్. మనము చేస్తాము, మొత్తం విలువ ఈజ్ ఈక్వల్ టు ధర ఇంటూ బరువు అని ఉంటుంది. అవునా? ధర ఇంటూ బరువు అని ఉంటుంది. ధరకు బరువుకు మధ్యలో ఏ పాతం ఏముంది? లబ్ధం ఉంది. కాబట్టి ధర ఉన్న బరువు ఏ పాతంలో ఉంటాయి? విలోమానుపాతంలో ఉంటాయి. ఎలా ఉంటాయి? విలోమానుపాతంలో ఉంటాయి. అంటే ఇంటూ ఉంటే ఖచ్చితంగా ఏ పాతం అమ్మా? విలోమానుపాతం. డివైడ్ బై అంటే అనులోమానుపాతం. ఓకే, రైట్. ఈ మోడల్ క్వశ్చన్లో 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ 4c, వీటిని సమీకరణ నిష్పత్తి అంటారు. వీటిని సమీకరణ నిష్పత్తి అంటారు. ఈ సమీకరణ నిష్పత్తి మోడల్లో మనకు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, క్వశ్చన్ ఏమడిగిండు అది చూడాలి. క్వశ్చన్ ఏమడిగిండు? నిష్పత్తే అడిగిండు. క్వశ్చన్ ఏమడిగిండు? నిష్పత్తే అడిగిండు. విలువలు అడిగిండా? అడగలేదు. ఒకవేళ విలువలు అడిగితే దీన్ని ఏదైనా ఒక మూడో విలువకు, కొత్త విలువకు అనుకోని చేయాలి. ఇది రెండు రకాలు ఉంటాయి. నిష్పత్తి కనుక్కోమంటాడు, ఇంకోటి విలువలు కనుక్కోమంటాడు. సో అది వేరు. ఇటు గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏమిచ్చిండు? సమీకరణ నిష్పత్తి. ఇక్కడ ఏమిచ్చిండు? మళ్ళీ నిష్పత్తి ఇచ్చిండు లేదా? అవునా? నిష్పత్తి ఇచ్చిండు. నిష్పత్తి ఇవ్వకుండా వేరేది ఇస్తే ఇగో ఇట్లా చేయాలి. 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవాలి? కే అనుకొని చేయాలి. అర్థమైందా? కే అనుకొని చేయాలి. ఓకే, సో మరి ఇక్కడ క్వశ్చన్లో నిష్పత్తి అనుకోమంటాడా, సమీకరణం కనుక్కోమంటాడా? నిష్పత్తి కనుక్కోమంటాడు. సమీకరణం ఇచ్చి నిష్పత్తి కనుక్కోమన్నాడు. సమీకరణం ఇచ్చి సమీకరణం కూడా కనుక్కోమంటాడు. ఎస్ఐలో వచ్చింది క్వశ్చన్. వచ్చింది, అవునా? ఎస్ఐలో ఏం క్వశ్చన్ ఇచ్చిందంటే, ఏది x to y to z ఈజ్ ఈక్వల్ సమ్ నిష్పత్తి ఇచ్చి కింద lx my zz అనే విలువలు ఇచ్చిండు. నిష్పత్తి ఇచ్చి సమీకరణం ఇచ్చి సమీకరణం ఇచ్చిండు. ఇవి రెండు మోడల్ ఉన్నాయి. సమీకరణం ఇచ్చి నిష్పత్తి కనుక్కోవడం. రెండో మోడల్ సమీకరణం ఇచ్చి సమీకరణం కనుక్కోమంటాం. దెర్ ఆర్ టూ మోడల్స్. మనం ఫస్ట్ మోడల్లో ఉన్నాం. ఓకే, ఇట్లాంటి మోడల్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, గుర్తుపెట్టుకోండి అమ్మా, మనము ఫస్ట్ మోడల్ చూద్దాం. ఇలా ఉన్నప్పుడు కే అనుకొని చేయడం, కే మెథడ్. ఏ మెథడ్ అమ్మా? కే మెథడ్. ఇది ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆన్సర్ ఇది వాడాలి, ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చిండా, రేషియో ఇచ్చిండా? రేషియో. కాబట్టి ఇది వాడకూడదు, బట్ మీకు చెప్తున్నాను. ఓకే, ఈ మెథడ్లో ఏం చేస్తామంటే 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ 4c ఈజ్ ఈక్వల్ ఏమనుకోండి అమ్మా? కే అనుకోండి. అంటే అప్పుడు 2a ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? కే. నెక్స్ట్ 3b ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? కే. 2a ఈజ్ ఈక్వల్ టు కే కామా చెప్పండి అమ్మా, 3b ఈజ్ ఈక్వల్ టు కే, 4c ఈజ్ ఈక్వల్ టు కే. మరి ఏ విలువ ఎంత అవుతుందమ్మా? k/2. b విలువ, c విలువ. ఇప్పుడు నేను అడిగిన నిష్పత్తి ఏంటిదమ్మా? a:b:c. ఏ అంటే ఎంత? k/2. b అంటే k/3. c అంటే k/4. k క్యాన్సల్. కాసా తీసుకోవాలి. 2, 3, 4 కాసా ఎంత? 12 కదా. 2, 3, 4 కాసా ఎంత? 12. సో నిష్పత్తిలో ఒకదాన్ని గుణిస్తే మరో దాన్ని కూడా ఖచ్చితంగా ఏం చేయాలి? గుణించాలా వద్దా? దీన్ని గుణిస్తున్నాను, దీన్ని కూడా ఏం చేయాలి? గుణించాలి. సో దీన్ని కూడా గుణిస్తున్నాను. ఓకే, సో 2 6ల 12, 3 4ల 12, 4 3ల 12. వచ్చిన ఆన్సర్ ఎంతమ్మా? 6:4:3. ఏ ఆన్సర్? 6:4:3. ఇది ఏ మెథడ్? కే మెథడ్. కే మెథడ్ ఎప్పుడు ఫాలో అవ్వాలి? ఈక్వేషన్ ఇచ్చి ఈక్వేషన్ ఇస్తేనే చేయాలి, మిగతా ప్లేస్లో యూజ్ చేయకూడదు. ఇది మెథడ్. సెకండ్ మెథడ్ రేషియో మెథడ్. ఓకే, రేషియో మెథడ్ లేదా ఇది ఎల్సిఎం మెథడ్. ఎల్సిఎం మెథడ్ చూద్దాం. చూడమ్మా, 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c. అవునా కదా? ఎస్. ఇక్కడ అన్ని గుణిస్తున్నాయా భావిస్తున్నాయా? విలువలు ఏం చేస్తున్నాయి? గుణిస్తున్నాయి. గుణిస్తే విలోమానుపాతం. విలోమానుపాతం అంటే ఏం చేయాలి? ఎల్సిఎం. ఎల్సిఎం ఎంతమ్మా? 12. ఎల్సిఎం ఎంత? 12. ఎల్సిఎం ఎంత? 12. 12 ఆల్రెడీ 2 ఎన్నిసార్లు?
6 టైమ్స్. 12 రావాలంటే 3 ఎన్ని టైమ్స్? 12 రావాలంటే 4 ఎన్ని టైమ్స్? ఆన్సర్ ఎంత? 6:4:3. ఏ మెథడ్ అది? ఎల్సిఎం మెథడ్. సో ఆన్సర్ మనకు 1 లైన్లో ఈజీగా వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ది ఇన్వర్స్ మెథడ్. ఇన్వర్స్ మెథడ్. ఇన్వర్స్ మెథడ్ అంటే ఏ అన్నప్పుడు బీసీ తీసుకోవాలి, బి అన్నప్పుడు సిఏ, సి అన్నప్పుడు ఏబి. 2a = 3b = 4c. ఓకే, జాగ్రత్త వినండి అమ్మా. సో జాగ్రత్త వినండి ఇక్కడ క్వశ్చన్లో. ఏ అన్నప్పుడు ఏం తీసుకోవాలట? బిసి. బి ఎంత ఉందమ్మా ఇక్కడ? 3. సి ఎంత ఉంది? 4. 3 × 4. నెక్స్ట్ బి అన్నప్పుడు సిఏ. సి ఎంత ఉందమ్మా? 4. ఏ ఎంత ఉంది? 2. నెక్స్ట్ సి అన్నప్పుడు ఏబి. 2 × 3. 2 2s 2 1s 1s. ఓకే, 3 రన్ల 6, 4 1 4, 3 1 3. ఆన్సర్ ఎంత? 6:4:3. ఇదే మెథడ్ ఇన్వర్స్ మెథడ్. ఓకే, ఇన్వర్స్ మెథడ్ అంటే ఏ అన్నప్పుడు ఏ మర్చిపోండి, ఏం తీసుకోవాలి? బీసీ. ఏ అన్నప్పుడు ఏం మర్చిపోండి, బి వాల్యూ ఎంత? 3 × 4. బి అన్నప్పుడు బి మర్చిపోండి. ఓకే, సి అన్నప్పుడు సి మర్చిపోండి. ఓకే, ఇదేమిటంటే అమ్మా? ఇన్వర్స్ మెథడ్. ఓకే, సో మనము కే మెథడ్ అనేది ఎప్పుడు వాడాలి? సమీకరణం ఇచ్చినప్పుడు దీన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. చాలా ఇంపార్టెంట్. సూక్ష్మీకరణం మీద మీకు 2 క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ మోడల్ a/2 = b/3 = c/4 అయినా a:b:c ఎంత? బాయిస్ ఏ పదం అమ్మా? అనులోమానుపాతం. అంటే డైరెక్ట్ ఏ విలువ ఎంత? 2. ఏ విలువ ఎంత? డైరెక్ట్ 2. బాయిస్ ఏ పదము? అనులోమానుపాతం. అనులోమానుపాతం అంటే సమానం అన్నమాట. అనులోమానుపాతం అంటే ఏంటిది? సమానం. అంటే ఏ విలువ డైరెక్ట్ ఎంత? 2. బి విలువ డైరెక్ట్ ఎంత? 3. సి విలువ డైరెక్ట్ ఎంత? 4. డైరెక్ట్ ఆన్సర్ 2:3:4. మళ్ళీ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? గుణిస్తే ఏం చేయాలి? విలోమం. విలోమం అంటే ఏం చేయాలి? కాసా చేస్తాం. భాగిస్తే అనులోమానుపాతం, డైరెక్ట్ వాల్యూ, దాని వాల్యూ. అర్థమవుతుందమ్మా? డైరెక్ట్ వాల్యూ అంటే ఏ విలువ ఎంత? ఇక్కడ డైరెక్ట్ 2. బి విలువ ఎంత? 3. సి విలువ ఎంత? 4. నెక్స్ట్ మోడల్ కలిపించిన క్వశ్చన్. 3/2 a = 4/3 b = 5/4 c. కొన్ని గుణిస్తున్నాయి, కొన్ని భాగిస్తున్నాయి. అబ్జర్వ్ చేయండి అమ్మా. 3/2 a = 4/3 b = 5/4 c. భాగిస్తే ఏ పదము? అనులోమానుపాతం. చెప్పండి అమ్మా. డైరెక్ట్ భాగించిన తీసుకుందాం. ఫస్ట్ ఏ విలువ, బి విలువ, సి. ఏ విలువ డైరెక్ట్ 2, 3, 4. సాను భాగిస్తున్నా లేదా? 2, 3, 4 ఏం చేస్తున్నాయి? భాగిస్తున్నాయి. భాగిస్తే ఏ పదం? డైరెక్ట్ అనులోమానుపాతం. అంటే ఏ విలువ ఎంత? డైరెక్ట్ 2, 3, 4. నెక్స్ట్ ఇవి గుణిస్తున్నాయి కదా? గుణిస్తే ఏం చెప్పినా? ఎల్సిఎం. ఎల్సిఎం ఎంత అమ్మా? 60. 3 4 12, 12 5 60. ఎల్సిఎం ఎంత? 60. 60 రావాలంటే 3 ఎన్నిసార్లు? 3 ఎన్నిసార్లు? 20 సార్లు. 3 ఎన్నిసార్లు? 20 సార్లు. 3 20 సార్లు. నెక్స్ట్ 4 ఎన్నిసార్లు? 60. 15 టైమ్స్. నెక్స్ట్ 5 ఎన్నిసార్లు? 12 టైమ్స్. ఎంత? 12 టైమ్స్. 20 2s 40, 15 3s 45, 48. ఎంత? 48. నిష్పత్తి ఎంత అమ్మా? 40:45:48. మళ్ళీ చూడండి అమ్మా. భాగించినవి కూడా ఏ పాతము? అనులోమానుపాతం. అంటే ఏ విలువ డైరెక్ట్ ఎంత? 2. బి విలువ డైరెక్ట్ ఎంత? 3. సి విలువ డైరెక్ట్ ఎంత? 4. గుణించిన వాటికి ఏం చేయాలి? కాసాగు. ఏమేమి గుణిస్తున్నాయి? 3, 4, 5. కాసా ఎంత? 60. అవునా? 60. 60 అన్నప్పుడు 3 మర్చిపోండి అమ్మా. 3 మర్చిపోతే 4 5 20. ఇటు రాసుకున్నా పర్లేదు. 4 అన్నప్పుడు 4 మర్చిపోండి అమ్మా. 3 5 15. డైరెక్ట్ రాసుకోండి. నెక్స్ట్ 5 మర్చిపోండి అమ్మా. 3 4 12. అలా రాసుకున్నా పర్లేదు, మీ ఇష్టం. అర్థమైందమ్మా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మోడల్, ఇంపార్టెంట్ మోడల్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. a:b + c = 3:4. c:a + b = 3:11. అయినా a:b:c ఎంత? ఎన్ని నిష్పత్తులు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎన్ని విలువలు ఉన్నాయి? 3 ఉన్నాయి. నిష్పత్తిలో ఎన్ని విలువలు ఉన్నాయి? ఒక్కొక్కసారి 2 ఉన్నాయి. ఇక్కడ 2 విలువలు ఉన్నాయి లేదా?
ఇక్కడ 2 విలువలు వస్తాయా? రాదు. మరి దీన్ని అందరూ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా ఇది చేసే మెథడ్ ఇదే. ఏంటంటే A/B+C అంటే ఏం రాస్తారు? A/B+C ఈజ్ ఈక్వల్ 3/4 రాయచ్చా? A/B అంటే ఏంటో మీనింగ్? A/B. A/B అంటే ఏంటమ్మా? A/B అంటే A/B+C. దీన్ని C/A+B ఈజ్ ఈక్వల్ ఎంత? 3/11. మల్టిప్లై చేస్తే 4A ఈజ్ ఈక్వల్ టు 3B + 3C. ఇది మల్టిప్లై చేస్తే 11C ఈజ్ ఈక్వల్ టు 3A + 3B. రైట్. 3B ఈజ్ ఈక్వల్ టు 11C - 3A రాయచ్చా? రాయచ్చా లేదా? సార్ నో ఇక్కడ రాస్తున్నాను. 4A ఈజ్ ఈక్వల్ టు 3B వాల్యూ ఎంత ఉందమ్మా? 11C - 3A + 3C. ఈ -3 వెళ్తే +3A అంటే ఎంత అవుతుంది? 7A. ఈ -8 వస్తే ప్లస్ అవుతుందా కదా? 4 + 3 ఎంత? 7. 11 + 3 ఎంత? 14C. అంటే A/C ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 2/1. అవునా కదా? ఏ 2ల 14. అవునా? A/C ఈజ్ ఈక్వల్ ఎంత? 2/1. అవునా? 2/1. లేదా A ఈజ్ ఈక్వల్ టు 2C. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ ఎలా రాద్దాం? 2లో రాద్దాం. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. 2లో రాసినాం అనుకో, ఈక్వేషన్ 2లో రాస్తే 11C ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ A అంటే ఎంతమ్మా? 2C 3B. సో 11C ఈజ్ ఈక్వల్ టు 6C + 3B. 11Cలకి 6C పోతే 5C ఈజ్ ఈక్వల్ టు 3B. నా B/C ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 3/5. ఎంత? 3/5. మనకు ఏమేమి వచ్చినాయి? A/C ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా? 2/1. B/C ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 3/5. C విలువ ఎంత ఉంది? 5 ఉంది. సార్ నో 5C ఈజ్ ఈక్వల్ 3B కదా మనకు వచ్చింది, 5 ఉంది. మరి ఇక్కడ C ఎంత ఉంది? 1 ఉంది. సేమ్ ఉందా? లేదు. అంటే దీన్ని దేని టైం చేయాలి? 5 టైమ్స్. ఇది 5 టైమ్స్. నా ఇప్పుడు చూద్దాం. A/B/C. A అంటే ఎంతమ్మా? 10. B ఎంత ఉంది? 3. C ఎంత ఉంది? 5. అవునా? ఎంత ఉంది? 5. ఓకే, చూడమ్మా ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 2C. చూడమ్మా ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 2C. అంటే A/C ఈజ్ ఈక్వల్ ఎలా రాస్తున్నాము? 2/1 రాస్తున్నావా లేదా? ఎస్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో రాస్తున్నాను. ఈక్వేషన్ 2 ఏముందమ్మా? 11C. 3 ఇంటూ ఏ వాల్యూ ఎంత ఉంది? 2C ఇంటూ 3B. 11C ఈజ్ ఈక్వల్ టు 3 వల్ల 6 + 3B. 11లోకి వెళ్ళి 6 పోతే ఎంత? 5 కదా? 5. 5C ఈజ్ ఈక్వల్ ఎంత? 3B. నా B/C రాద్దాం. B/C అంటే ఎంతమ్మా? 5/3. సారీ ఎంత? 5/3. నెక్స్ట్ A/C వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 2/1. B/C వాల్యూ ఎంత వచ్చింది? 5/3. 3 చేయాలి ఇక్కడ. ఇంటూ 3 టైమ్స్ ఇంటూ 3 టైమ్స్. సారీ. ఓకే, రైట్. A/B/C. 6. B వాల్యూ ఎంత? 5. ఎంత? 3. ఆన్సర్ ఎంత? 6:5:3. ఇదంతా సాల్వ్ చేయాలి. ఓకే, ఇదంతా సాల్వ్ చేయాలి. మరి ఇవంతా సాల్వ్ చేస్తే ఆన్సర్స్ మనకు వస్తాయి. మళ్ళీ ఇంకోటి, కాలం పనిలో ఈ ఈక్వేషన్ ఇచ్చి క్వశ్చన్ ఇస్తాడు. అంటే ఇది చేసి మళ్ళీ చేయాలి. అంటే క్వశ్చన్లో ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. భాగస్వామ్యంలో ఇలా ఇస్తాడు, ఇచ్చి మళ్ళీ ఇంకో క్వశ్చన్ చేయాలి. లెంతీ మోడలే కదా, లెంతీ మోడల్. సో కాబట్టి ఇలా చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేద్దామంటే నిష్పత్తిలో ఇక్కడ ఏముందమ్మా? A/B/C. ఇక్కడ సమానమైన లేదా? చూద్దాం. ఇక్కడ నేను ఏం రాస్తున్నా అంటే చూడమ్మా, A/B+C ఈజ్ ఈక్వల్ ఎంత? 3:4. కూడండి అమ్మా. కూడితే ఏమొస్తుంది? A+B+C. కూడితే ఎంత? 7 కదా? 7. నెక్స్ట్ ఇక్కడ C/A+B ఈజ్ ఈక్వల్, యాడ్ చేయడం. యాడ్ చేస్తే C+A+B ఈజ్ ఈక్వల్ టు కూడితే ఎంతమ్మా? 14 కదా? 14. ఇక్కడ A+B+C, ఇక్కడ కూడా A+B+C. ఒక విలువ సమానం ఉందా?
ఒకవేళ సమానం ఉన్నప్పుడు ఏం కాన్సెప్ట్ అని చెప్పినా ఎల్సిఎం అని చెప్పినా లేదా ఎల్సిఎం. మరి ఇక్కడ ఎల్సిఎం ఎంత ఉంది 7 ఉంది, ఇక్కడ 14. సేమ్ ఉందా లేదు. 7 14 ఎల్సిఎం ఎంత 14 అవునా 14 రావాలంటే ఇది ఎన్ టైమ్స్ ఇది చూద్దాం. ఇక్కడ ఒంటరి ఉన్నది తీసుకుందాం. ఇక్కడ ఎవరు ఒంటరి ఉన్నాడు ఏ. నెక్స్ట్ ఇక్కడ ఎవరు ఒంటరి ఉన్నారు సి అవునా. చూద్దాం ఏ ఒంటరి ఉంది. 7ని 2తో గుణిస్తే దీని కూడా గుణించాలా వద్దా ఎస్ ఆర్ నో ఎస్. 3 రోజులు ఎంత 6. ఏ విలువ ఎంత 6 ఎస్ ఆర్ నో 6. నెక్స్ట్ బి ఉందా ఒంటరిగా లేదు. మళ్ళీ ఎవరు ఒంటరి ఉన్నారు సి. సి ఇక్కడ ఎంత ఉంది 3 ఇంటూ ఎన్ టైం చేయాలి 1 టైం. 3 1s 3 అవునా. 3 కలిపితే ఎన్ని రావాలి మొత్తం 14 రావాలి. ఏబిసి 3 కలిపితే ఎంత 14. మరి ఏ ఎంత బి ఎంత సి ఎంత ఎంత అయింది 9 అయింది. ఇంకా ఇంకెంత కావాలి వచ్చే ఆన్సర్ 6:5:3. ఓకే 6:5:3. ఏ కాన్సెప్ట్ ఇది